హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మా ఫ్రెండ్స్ కలిసి వన్ డే ట్రిప్‌కి బెంగుళూరు నుంచి మైసూర్‌కి ప్లాన్ చేశామనమాట. సో, మేము నైట్‌కి ప్లాన్ చేయడం వల్ల మా ఫ్రెండ్స్ అందరూ రాలేకపోయారు. సో, మేము ఓన్లీ 4 మెంబర్స్ అనేది స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయినదొచ్చేసి సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 ఏఎంకి స్టార్ట్ అయ్యాము. మేము వచ్చిండేది మాత్రం కనకపుర రూట్ నుంచి వచ్చామనమాట. మేము బైక్‌లో రావడం వల్ల మాకైతే నేచర్‌తో చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. సో, మాకైతే బెంగుళూరు నుంచి మైసూర్‌కి వెళ్ళడానికి 4½ అవర్స్ అయితే పట్టిందనమాట. మేము స్టార్ట్ అయినది 3 ఏఎంకి. మేము రీచ్ అయినది 7:30 ఏఎంకి. సో, మేము రీచ్ అవ్వగానే మాకు చాలా ఆకలేసింది. యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ వచ్చిన పేరు మైలారి హోటల్ సిన్స్ 1938 అనమాట. నేను వెళ్ళినప్పుడు జనాలు ఎవరూ లేకుండే. సో, నేనేమనుకున్నా అంటే ఇదేం ఫేమస్ రా బాబు అనుకున్నా. సిస్టమ్ లేదా అక్కడ లోకల్ సిస్టమ్ లేదా టూ తినకపోతే మీరు తింటారు. ಲೇಟ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ ಸ್ಮಾಲ್ ದೋಸೆ ಹಾಕ್ಸ್ಕೊಳ್ಳಿ. ಹೌದಾ? ಇನ್ನೇನು ಕೊಡಲ್ವಾ ಇದಕ್ಕೆ? ಅಷ್ಟೇನಾ? ಬೇರೆ ಆಪ್ಷನ್ లేదా? మీకు అందరూ అడ్డం వస్తున్నారు. అనే ಎರಡು ಹಾಕೇನೆ. ಎರಡು ಹಾಕ್ಬಿಡ ಅವ್ರಿಗೆ ಬೇಡ. టేస్ట్ మాత్రం చాలా బాగుండే. కానీ సైజులో మాత్రం కాంప్రమైజ్ అయితే ఆ ప్రైస్‌కి, ఆ టేస్ట్‌కి చాలా వర్త్ అనిపించింది. మేము ఫోన్ చేసుకొని బయటికి వచ్చేసరికి బయట పెద్ద క్యూ నిలబడింది. అప్పుడు అనిపించింది ఇది ఫేమసేరా అని. మేము అక్కడ బ్రేక్‌ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసుకొని వెంటనే చాముండేశ్వరమ్మ టెంపుల్‌కి బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడొచ్చేసరికి చాలా రష్ ఉండింది. సో, మేమైతే ఫ్రీ దర్శన్‌కి వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడున్న జనాల్ని, భక్తుల్ని చూసిన తర్వాత మేము దర్శన్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళలేము అనుకుంటున్నాం ఈరోజంతా. సో, మేము వన్ డే ట్రిప్ అనుకున్నాం కాబట్టి సో టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి మేము ₹100 టికెట్ అయితే తీసుకున్నామన్నమాట. సో, మాకైతే దర్శనం బాగా జరిగింది. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని కిందికి వెళ్తున్నప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది. మైసూర్ వ్యూ అంతా ఇక్కడే కనిపిస్తుంది. మీరు కిందికెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆపి మరీ చూసి వెళ్తారు. అంత బ్యూటిఫుల్‌గా ఉంటది వ్యూ అయితే. ఇక్కడ వ్యూ అంతా చూసుకొని వెంటనే మైసూర్ ప్యాలెస్‌కి స్టార్ట్ అయిపోయాం. మేము మైసూర్ ప్యాలెస్‌లో మాట్లాడిండేదంతా జస్ట్ ఫర్ ఫన్ పర్పస్ అనమాట. ఎవరు ఫీల్ అవ్వకండి. ఎవరైనా ఫీల్ అయితే నేనేం చేయలేను. బేసిక్‌గా నాకు కూడా మైథాలజీ అన్న, హిస్టరీ అన్న చాలా రెస్పెక్ట్ అనమాట. సో, ఈ వీడియో ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్ పర్పస్ మాత్రమే. చూసి ఎంజాయ్ చేయండి. అట్లే కాదు, ఫస్ట్ వాడు వీడియో తీసుకో. ఈ బ్లాగ్ స్టార్ట్ చేసేటప్పుడు వాడు ఏం చెప్పాడంటే చూసే వాళ్ళు ఫీల్ అవ్వాలి వీడియోని అని చెప్పారు. సో మీరు ఫీల్ అవ్వండి, ముందు ఫీల్ అయిన తర్వాత వీడియో చూడండి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు.
చూడడానికి వచ్చారా దోచేయడానికి వచ్చారా? అందరేమో తెలియదు కానీ అందమైన అమ్మాయిలు మాత్రం నా గుండెని దోచేయడానికి వచ్చారు నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చరణ్ ఆ ఏనుగుని చూసావా? చూడలేదు. అవునా? కనీసం ఏనుగు ఎట్లుంటుందో తెలుసా? వద్దు, నేను చెప్పాను. ఏరా నేను చెప్పాను. ఆ విరిగిన రెండు నీ దగ్గరనే ఉన్నాయి కదా దంతాలు. కిందరంతా అబ్బాయిలు ఉంటే పైన మాత్రం అవ్వలు చూడరా. పైన అవ్వలు చూడు, తొంగి చూస్తున్నారు అబ్బాయిలు. అది అందరు అమ్మాయిలే, లేడీస్ హాస్టల్ ముందు అబ్బాయిలు షో ఆఫ్. పీటీ సార్ డ్రిల్ చేస్తున్నాడు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి నేను పీటీ సార్ ఇంగ్లీష్ దగ్గర ఉంటాను. ఎవడు బ్రో? అయ్యో డ్రమ్స్ ఏ ముట్టుకోకూడదు బ్రో, ముట్టుకోకూడదు. ముట్టుకున్నామంటే నిన్ను పట్టుకుంటారు వాడేంది? అయిపోయింది. బయటపడితే ఏమవుతుందంటావు? నరుకుతారు, నరుకుతారు, నరికేస్తారు. నాకంటే తీటగాట్లా ఉన్నాడు. అంతేగా అంతేగా. పక్కన చిన్నప్పుడు బేసికలీ మదర్స్ అంటే సాఫ్ట్గా ఉంటారా? ఇండియన్ మామ్స్ విత్ ఇండియన్ సన్స్. ఏరా ప్రతి 3 అడుగులకు ఒక డోర్ ఉంది. ఇది రాణి పల్లకి ముందు చిన్నస్వామి స్టేడియం. ఇవే తగ్గించుకుంటే మంచిది. చిన్న నాకేం సంబంధం లేదు. నైట్ బాగుంటుంది మా డైలాగ్ చెప్తాను అన్నాడు. ఇందాక నుంచి వీడు హ్యాపీగా ఉన్నాడు. అమ్మాయి డాష్ ఇచ్చింది, వీడిని అడగొచ్చు, వీడు చెప్తాడు. ఏం చెప్పుకుంటావు చెప్పు. డాష్ ఇచ్చింది కూడా చెప్పు. వీడికి డాష్ ఇచ్చిందని వీడు ఫీల్ అవుతుంది. డాష్ ఇచ్చిందని ఆనందం ఫీల్ అవ్వాలి కానీ సారీ చెప్పకపోతే ఐ లవ్ యూ చెప్పాలి మనం. అప్పటి నుంచి వీడికి డాష్ ఇచ్చిందని వీడు ఫీల్ అయినాడు. అందుకే వ్లాగ్ నేను చేస్తున్నా. పెట్టావు కదా ఫిట్టింగ్. కెమెరా ఆన్ చేసే లోపల అందరు పోతున్నావు. మంచి మంచి అమ్మాయిలు అందరు పోతున్నారు. నువ్వు కెమెరా ఆఫ్ చేయ కాసేపు. ఎన్నిసార్లు డాష్ ఇస్తావురా? అది ఒక హఠాత్ పరిణామం రా. నేను కూడా ఊహించలేదు. నువ్వు ఊహించావా? నేను ఇస్తాను. అమ్మాయి ఇచ్చింది, అది వేరే విషయం. అంటే అందరం ఉండడం నా తప్ప. సరే గైస్, ఏం జరిగింది? బ్రో ఇంకా ఉంది, ఇట్లా ముందుకు వెళ్ళాలి. ముందుగా ముందుకెళ్ళి వెళ్ళాలి. ముందుకి వెళ్ళి పైకి వెళ్ళాలి. ఏమో గైస్, ఫస్ట్ టైం వచ్చిన వీడియో ఏదో తిప్పుతున్నాను. ఫస్ట్ టైం ఏంటంటే కొద్దిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది. వచ్చి గుద్దేసుకొని నాకు అదంతా తెలియదు కానీ రామచిలుకలు బాగుంటాయి అంటే అందరికి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని బాగుంటాయి. అబ్బో కమలాసన్ ఎక్కడ బ్రో? గుద్దుతూనే ఇక్కడ ముందు ఉంటుంది. ఇక్కడ నుంచి గుద్దుతూనే ఉంది అనమాట. ఆశిస్తానే ఉంది. ఇక్కడే ఉంది, దొరికింది. కారణం నేను చాలా ఫీల్ అయిపోతున్నా. ఎందుకు? 2 సార్లు ఇచ్చింది, 3వ సారి ముచ్చట కాకుండా మిస్ అవుతుంది. గ్రీన్ కలర్ డ్రెస్ క్షమించాం అసలు. కొంచెం అద్దు, గ్రీన్ కలర్ డ్రెస్ వెనకలు ఉంది. ఈ అమ్మాయి బంగారం రా. మావాడున్నాడే దొంగ అని అవుట్లో వచ్చేది మళ్ళీ మళ్ళీ గుద్దేసుకొని వెళ్తుంది. ఫేస్ చూసింది, ఫేస్ కనపడింది అంటే చెప్తా పడతాడు. డాష్ అనగానే వచ్చినాడు. అప్పటి నుంచి ముందే రాత్రి అరే వాళ్ళ నాన్నకి చుక్కలు చూపిస్తుందిరా.
మైసూర్ ప్యాలెస్ కంప్లీట్ చేసుకొని మేము లంచ్కి అయితే వచ్చాము. లంచ్కి అయితే దక్షిణ పక్క వెజ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. అయ్యో బకాసురుడు ముందర ఉత్త ప్లేట్ పెట్టి కూర్చోబెట్టారే. ఫుడ్ అయితే సౌత్ మీల్స్ అని పెట్టాడు కానీ పక్కా నార్త్ స్టైల్ టేస్ట్ లాగే ఉంది. ఫుడ్ అయితే అస్సలు రికమెండ్ చేయను నేను ఇక్కడ. బిల్లు మాత్రం వాచిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం అనేది పార్ట్ 2లో చూడండి.